నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిచ్చి తుగ్లక్ను మించిపోతున్నాడు. పూటకో మాట గంటకో ప్రకటనతో మొత్తం ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెడుతున్నాడు. అంతకుముందు టారిఫ్ల ప్రకటనతో ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లోలం చేసిన ట్రంప్ మొన్నటికి మొన్న వెనుజువెలా అధ్యక్షుడిని చెరబట్టి కొన్ని దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇది చాలదన్నట్టుగా ఇరాన్తో యుద్ధం గురించి దోబూచులాడుతున్నారు. యూరప్ దేశాల్ని ఓ కంటితో బెదిరిస్తూ మరో కంటితో అదిలిస్తూ మిత్రవైరం కొనసాగిస్తున్నారు. ట్రంప్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ప్రపంచ నేతలు జుట్టు పీకేసుకుంటున్నారు. చివరకు దావోస్లో ఇచ్చిన ప్రసంగానికి కూడా కట్టుబడని ట్రంప్ తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు షాక్ ఇచ్చారు. దీంతో ఎప్పుడు ఏం చేస్తారో తెలియని అయోమయంలో మిగతా దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కాసేపు యుద్ధం అంటారు, అంతలోనే శాంతి అంటారు. కాసేపు ఓ దేశంపై పెత్తనం కావాలంటారు. మరి కాసేపటికి మాకు సహకరించకపోతే ఆయా దేశాలను గుర్తు పెట్టుకుంటామని వార్నింగ్ ఇస్తారు. ఎలా చెప్పుకున్నా ట్రంప్ వైఖరి గంటకు అవతారమన్న మాదిరిగా ఉంది. సరిగ్గా ప్రపంచం ఆర్థిక అనిశ్చితిలో ఉన్న సమయంలో రెండు యుద్ధాలు రేగి వాణిజ్యాన్ని కూడా అయోమయంలో పడేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనిశ్చితికి మారుపేరైన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంతో ప్రపంచం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. వైట్ హౌస్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే టారిఫ్ బాంబ్ వేసిన ట్రంప్ కరోనాను మించిన విధ్వంసకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా వీసాలపై ట్రంప్ తెచ్చిన తలాతోకా లేని రూల్స్ అమెరికా కార్పొరేట్ ప్రపంచాన్ని కూడా కలవరపెట్టాయి. అయినా సరే తగ్గని ట్రంప్ సోషల్ వెట్టింగ్ పేరుతో మరో కొరడ జులిపించారు. దీంతో దశాబ్దాలుగా సాఫీగా సాగుతున్న H-1B వీసాల జారీ ప్రక్రియకు ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. అంతేకాదు వీసా అప్లికేషన్ పెట్టాక అది ఎప్పుడు మంజూరవుతుందో ఎవ్వరికీ తెలియని దుస్థితి నెలకొంది. కనీసం వీసా తిరస్కరణ కూడా వెంటనే జరగని పరిస్థితిని కొని తెచ్చిన ట్రంప్ అమెరికాను విజయవంతంగా భూమి మీద నరకంగా మార్చేశారు. యుద్ధాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ అధికారికంగా ఒక్క యుద్ధాన్ని ఆపలేదు. పైగా కొన్ని యుద్ధాల్ని తానే సృష్టించి నోబెల్ కోసం ఆపినట్టుగా కలరిచ్చారు. కానీ నోబెల్ కమిటీ ట్రంప్ను పట్టించుకోకపోవడంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. 8 యుద్ధాలు ఆపి శాంతి కోసం ప్రయత్నించినా నోబెల్ రానప్పుడు ఇక శాంతి లేదు, యుద్ధమే అంటూ హుంకరించారు. చివరకు అంతర్జాతీయ చట్టాల్ని కూడా బేఖాతరు చేస్తానని ప్రపంచం ముఖం మీదే కుండబద్దలు కొట్టేశారు. తన దుందుడుకుతనాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్తూ అరగంటలో వెనిజువెలా అధ్యక్షుడు మదురోను చెరబట్టిన ట్రంప్ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు. ఆ తర్వాత గ్రీన్లాండ్ను లాక్కుంటానని గుడ్లురుమడంతో యూరప్ ఉలిక్కిపడింది. అమెరికాకు ధీటైన కౌంటర్ ఇస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈలోగా ఉన్నట్టుండి ఇరాన్కు అమెరికా యుద్ధనౌకొచ్చేసింది. దీంతో ఖమేనీ కలుగులోంచి బయటకొచ్చి ట్రంప్ యుద్ధ నేరస్తుడని ప్రకటించారు. వెంటనే నిమిషాల వ్యవధిలో మాట మార్చిన ట్రంప్ ఇరాన్తో ఉద్రిక్తతలేవీ లేవని ప్రకటించారు. ఈలోగా దావోస్ సదస్సు మొదలు కావడంతో అక్కడ ప్రసంగించిన ట్రంప్ కొందరు మిత్రులకు, ఎక్కువ మంది శత్రువులకు స్వాగతమంటూ డిఫరెంట్గా స్పీచ్ ప్రారంభించారు. అయితే ప్రపంచానికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తూ గ్రీన్లాండ్ అమెరికాకు కావాల్సిందే కానీ బలప్రయోగం చేయబోమని మాటిచ్చారు. ఆ తర్వాత అమెరికా తిరిగొచ్చి నాటో సెక్రటరీ జనరల్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ ముగిశాక యూరప్పై గ్రీన్లాండ్ సుంకాలు కూడా ఉండవని మరింత ఊరటిచ్చారు. కానీ అంతలోనే ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ చుట్టూ సైన్యాన్ని మోహరిస్తున్నామని హింటిచ్చారు. దీంతో ఇరాన్ విషయంలో ట్రంప్ మనసులో ఏముందో ఎవరికీ అంతు చిక్కడలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ అభిష్టానికి వ్యతిరేకంగా పాలస్తీనాకైతే అసలు చోటే లేకుండా ఏకపక్షంగా గాజా శాంతి మండలిని ఏర్పాటు చేసినా ఇరాన్తో ఎలాంటి వ్యవహారం నడుపుతారో చూడాల్సిందే. ఇరాన్పై అమెరికా దాడికి దిగితే మాత్రం అదే మూడో ప్రపంచ యుద్ధానికి నాందవుతుందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. పైగా ప్రపంచ చమురు సరఫరాకు కేంద్రమైన మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు రేగితే మరోసారి ప్రపంచ వాణిజ్యం కుప్పకూలడం ఖాయమే. దీంతో మిగతా దేశాలన్నీ ట్రంప్ ఏ క్షణాన ఏం బాంబు పేలుస్తారా అని ఉత్కంఠగా చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధ్వంసపు ఆలోచనలకు ఎక్కడా గ్యాప్ ఇవ్వడలేదు. ఓ చోట కుంపటి పెట్టి అది చల్లారేలోగానే కొత్త కుంపటి రగిలిస్తూ అనవసర అశాంతిని కొనితెస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు కూడా భయంగా ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ మార్కెట్లు పడిపోతూ ఉంటే మరోవైపు బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓవైపు టారిఫ్లు, మరోవైపు యుద్ధాల బెదిరింపులతో సంతృప్తి చెందని ట్రంప్ ఏకంగా అంతర్జాతీయ సంస్థల్ని బెదిరిస్తున్నారు. అధ్యక్షుడిగా తొలి విడతలోనే ఏకంగా 65 అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకొచ్చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెప్పారు. పనిలో పనిగా భారీ బకాయిల విషయం అడగొద్దని తేల్చేశారు. ఇవ్వాలన్న చట్టబద్దమైన షరతేవీ లేదని అమెరికా చావు కబురు చల్లగా చెప్పేసింది. మొత్తం మీద అంతా నా ఇష్టం, అడిగేదెవడని ట్రంప్ మొత్తం ప్రపంచాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని కుదుటపరచడంలో కీలక పాత్ర పోషించిన అమెరికానే ఇప్పుడు ట్రంప్ హయాంలో చేజేతులా ప్రపంచానికి నిప్పంటించే పనిలో పడింది.
చాలా దేశాలకు ట్రంప్ చేసే పనులపై కడుపు మంట ఉన్నా ఆయుధ బలం ఉన్న అమెరికాతో మనకెందుకులే అనే ధోరణితో ఉంటున్నారు. కానీ ఇప్పటికైనా కీలక దేశాలైనా నోరు విప్పకపోతే ట్రంప్ సృష్టించే విధ్వంసం డూమ్స్ డేకు మించుంటుందని నిపుణులు జోస్యాలు చెప్తున్నారు. ఏ తర్వాత ఒక్కడి దురహంకారం అన్ని దేశాల్ని కలవరపెట్టడాన్ని ఆధునిక ప్రపంచంలో ఎలా సహిస్తారు అనేది కీలకమైన ప్రశ్న. కానీ ప్రపంచ దేశాల పోకడ మాత్రం ట్రంప్ మన జోలికి రాకుండా ఉంటే అదే 10,000 అనుకునేలాగే ఉంది. అమెరికాకు పోటీగా గ్రీన్లాండ్లో యూరప్ దేశాల మోహరింపులు చూసిన ప్రపంచానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. గ్రీన్లాండ్ను కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికి అమెరికా సైన్యం ముందు దూది పింఛల ఎగిరిపోయేంత కనీస సిబ్బందిని పంపడం యూరప్ అసలు శక్తికి నిదర్శనమనే సెటైర్లు పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితులు కూడా ట్రంప్ పోకడకు ఆజ్యం పోస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. అమెరికాను ధీటుగా ఎదిరించే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలై ఉంది. అందుకే డిఫెన్స్ డీల్ ఉన్నా సరే వెనిజువెలా మదురోకు సాయం చేయలేక చేతులెత్తేసింది. నాసిరకంగా ఆయుధ వ్యవస్థలతో నెట్టుకొస్తున్న చైనా కూడా అమెరికా సైనిక శక్తితో నేరుగా ఢీకొట్టే సాహసం చేయడం లేదు. మొన్నటికి మొన్న వెనిజువెలాలో అమెరికా డెల్టా ఫోర్స్ వాడిన రహస్య ఆయుధం చూసి చాలా దేశాలు వణికిపోయాయి. అసలు ఆ ఆయుధం ఏంటో కూడా అంతు చిక్కలేదన్న క్యూబా సెక్యూరిటీ గార్డుల వాంగ్మూలం చూసి ప్రపంచం ఉలిక్కిపడింది. దీంతో ఇదే అదునుగా ట్రంప్ మరింతగా బీరాలు పలికారు. అమెరికా దగ్గర ఇలాంటి ఆయుధాలకు కొదవ లేదని, యుఎస్ ను నియంత్రించే శక్తి ఈ భూమి మీద ఏదీ చేయలేదని గర్వంగా చెప్పుకున్నారు. అంటే అమెరికా ఏం చేసినా చూస్తూ ఊరుకోవడం మినహా ఎవరూ చేసేదేవీ లేదని పరోక్షంగా తేల్చి చెప్పినట్టే. ప్రపంచం మొత్తంపై ట్రంప్ విషం చిమ్ముతున్న భారత్ విషయానికొస్తే ప్రత్యేక కక్ష పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. విచ్చలవిడిగా వీసాల రద్దు, విపరీతంగా సుంకాల బాదుడుతో మన దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతటితో ఆకుండా భారత్ డెడ్ ఎకానమీ అంటూ కారు కోతలు కూశాడు. చివరకు ట్రేడ్ డీల్ విషయంలోనూ సన్నాయి నొక్కులు నొక్కుతూ హైడ్రామా నడిపిస్తున్నాడు. ట్రంప్ కు ఇండియా అంటే ఎంత కోపం ఉందో ఆయన విధించిన టారిఫ్లు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ముందే మిగతా దేశాలతో పోలిక లేకుండా భారీగా 50% టారిఫ్లు విధించారు. ఇంతటితో ఆగకుండా ఇంకా పెంపు ఉంటుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదేమంటే ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణమని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. గతంలోనే భారత్ను సుంకాల రారాజుగా అభివర్ణించిన ట్రంప్ చరిత్రలో కని విని ఎరుగని విధంగా మనపై టారిఫ్లు బాధేశారు. ప్రతీకార సుంకాల పేరుతో బాధలు మొదలైనా ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ట్రంప్ ఉద్దేశపూర్వకంగా పగ తీర్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. పైకి రష్యా చమురు కొనుగోలు కారణంగా చెప్పినా ఆ వాదనలో పసలేదని తేలిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటున్న చైనాపై సుంకాలు పెంచలేదు. రష్యా నుంచి గ్యాస్ కొంటున్న యూరప్ దేశాలను పల్లెత్తు మాటనలేదు. పైగా వాటితో డీల్స్ చేసుకున్నారు. కానీ భారత్తో మాత్రం డీల్ చేసుకోకుండా మనకు నష్టదాయకమైన షరతులు పెడుతూ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. ట్రంప్ పోకడ చూస్తూ ఉంటే అసలు భారత్తో డీల్ చేసుకునే ఉద్దేశం కంటే డీల్ పేరుతో డ్రామా నడిపించడానికే ఇష్టపడుతున్నట్టుగా ఉంది. మొదటే 25% సుంకాల భారం మోపిన ట్రంప్ తర్వాత వాటిని 50%కి పెంచారు. అప్పటికి తృప్తి పడడానికి ఆయన సిద్ధంగా లేరు. ఇండియాపై మరింత సుంకాల భారం తప్పదంటూ బాహాటంగానే చెప్తున్నారు. ఇండియా తాను చెప్పిన మాట వినడం లేదని అక్కసు వెళ్లగక్కుతున్నారు. సార్వభౌమాధికారం ఉన్న భారత్ ఇతరుల మాట ఎందుకు వింటుందనే కనీస స్పృహ లేకుండా కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల దెబ్బ మన ఎగుమతులపై గట్టిగానే పడింది. అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయాలు చూస్తున్న స్వల్ప కాలానికైతే నష్టాలు తప్పేలా లేవు. ఏదోలా భారత్ను దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నారు. ఇక్కడ ట్రంప్ ఒక్కరే కాదు, ఆయన యంత్రాంగం కూడా భారత్ పేరు చెబితే ఒంటికాలపై లేస్తోంది. ట్రంప్ సలహాదారు నవారో కామెంట్స్ అయితే ట్రంప్ కంటే దారుణంగా ఉంటున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లతో భారత్లో బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు అనడం దుమారం రేపింది. భారత్ రష్యా చమురు కొనడం ఆపితేనే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందన్న నవారో లాజిక్ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టే ఉంది. అమెరికా ఉక్రెయిన్ కు ఆర్థిక ఆయుధ సహాయాలు చేయడం ఆపినా యుద్ధం ఆగుతుందనే అంచనాలున్నాయి. అసలు 2 రోజులకే ముగియాల్సిన యుద్ధాన్ని అమెరికానే పనిగట్టుకుని పొడిగించిందన్నది జగమెరిగిన సత్యం. గురివింద గింజ తన నలు పెరగదు అన్నట్టుగా తాను తప్పులు చేసి ఆ తప్పులకు భారత్ బాధ్యత వహించాలనడం ట్రంపరితనానికి పరాకాష్ట. ఇక ఇండియాపై సుంకాల భారం వేయడం వెనుక ట్రంప్ దురాలోచన కూడా ఇటీవలే బయటపడింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల డంప్ యార్డుగా భారత్ను మార్చాలనుకోవడం మరీ దుర్మార్గం. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మంచి మార్కెట్ అని కొద్ది రోజుల క్రితమే అమెరికా వ్యవసాయ శాఖ నివేదికిచ్చింది. అప్పటినుంచే సుంకాల పేరుతో ట్రంప్ భారత్ను బెదిరిస్తున్నారనేది నిష్ఠుర సత్యం. అమెరికా లాభాలు చూసుకుంటే తప్పు కానప్పుడు భారత్ అదే పని చేస్తే తప్పెలా అవుతుందో ట్రంపే చెప్పాలి. ఓవైపు భారత్ను రాచి రంపాన పెట్టాలనే దుగ్ధతో పనిచేస్తున్న ట్రంప్ మరోవైపు మోడీ స్నేహితుడే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మన పోటీ దేశాలపై తక్కువ సుంకాలు వేశారు.
దాయాది పాకిస్తాన్తో అయితే భుజం భుజం కలిపి తిరుగుతున్నారు. ఇవన్నీ భారత్పై ద్వేషంతో చేస్తున్నవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ ఎగుమతులకు మార్కెట్ను దెబ్బతీయడమే కాకుండా ఇండియా ముందున్న అన్ని మార్గాలు మూసేసే కుట్ర కూడా అమలు చేస్తున్నారు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా తాను సుంకాలు వేయడమే కాకుండా యూరప్ దేశాలు కూడా భారత్పై ఆంక్షలు విధించాలని ఒత్తిడి చేస్తున్నారు. ట్రంప్ ఏం చేసినా పట్టించుకోకూడదని డిసైడ్ అయిన భారత్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో పుండు మీద కారం చల్లినట్టుగా మరింతగా రెచ్చిపోతున్నారు ట్రంప్. ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా భారత్ దారికి రాకపోవడం ఆయనకు మరింత ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది. అందుకే చివరకు మనసులో మాట తన సలహాదారు నవారో ద్వారా బయటపెట్టించారు. అంతిమంగా భారత్ అమెరికా దారికి రావాల్సిందేనని తేల్చేశారు. తద్వారా ఇంతకాలం చెప్పిన సాకులన్నీ కహానీలని వారే ఒప్పుకున్నారు. ఇక్కడ మరో కీలక విషయాన్ని ట్రంప్ దాచిపెడుతూ వస్తున్నారు. అదేంటంటే ఉక్రెయిన్ కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేస్తున్న దేశం భారత్. ఈ సరఫరానే ఇప్పుడు ఉక్రెయిన్ జీవనాడి అని చెప్పొచ్చు. మరి ఉక్రెయిన్ కు ఈ డీజిల్ ను భారత్ ఎలా సరఫరా చేస్తోంది అంటే రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును ప్రాసెస్ చేసి ఉక్రెయిన్ కు ఎగుమతి చేస్తోంది. మరి తమకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఉక్రెయిన్ కు తెలీదా? భారత్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వ్యాపారం అమెరికాకు తెలీదా? మరి అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ పై ఎందుకు టారిఫ్లు విధించడం లేదు? దీనికి మాత్రం ట్రంప్ అతని కార్యవర్గం నోరు తెరవదు. నిజానికి పైన పిట్టను చూపించి కింద మసాలా నూరాలని చూస్తున్నారు ట్రంప్. ఇవి ఇతర దేశాలపై పనిచేస్తాయేమో కానీ తమపై కాదంటోంది భారత్. అయితే ట్రంప్ టారిఫ్లతో భారత్కు మాత్రం నష్టాలు తప్పవు. కానీ వాటిని భరిస్తూ కొత్త మార్కెట్ను అన్వేషించడం ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో మరింత రగిలిపోతున్న ట్రంప్ భారత్ తట్టుకోలేని విధంగా సుంకాలు మోపో మరో మార్గంలోనో ఇండియన్స్ ను దెబ్బకొట్టాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక భారతీయ విద్యార్థుల విషయంలో వీసాల పేరుతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికే మాయని మచ్చ. అమెరికాలో భారతీయులు ఎక్కడున్నా వెంటాడి వేటాడి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇమిగ్రేషన్ అధికారులకు అపరిమిత అధికారాలిచ్చారు. అన్ని పత్రాలు సజావుగా ఉన్న వారిని కూడా వదలకుండా ప్రశ్నల పేరుతో విసిగిస్తూ గంటల తరబడి ఎయిర్పోర్టులో విచారణలు చేస్తున్నారు. ఈ గోల భరించలేక భారతీయులు అమెరికా లోపల కూడా ప్రయాణాలు మానుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఓ రకంగా వారిని అనధికారిక హౌస్ అరెస్టు చేశారు ట్రంప్. దశాబ్దాలుగా అమెరికాకు భారతీయులు చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకోవాలన్న కొందరు అమెరికా మేధావుల వాదనను ట్రంప్ చెవికెక్కించుకోవడం లేదు. అంతేకాదు విదేశీ విద్యార్థులకు ఎంతో కొంత అండగా నిలవాలనుకున్న ప్రపంచ ప్రఖ్యాత అమెరికా వర్సిటీలపై కూడా కత్తులు నూరుతూ ఏకంగా విద్యాశాఖని రద్దు చేయడం అమెరికన్లు కల్లో కూడా ఊహించనిది. విదేశాలు విదేశీయులపై విద్వేషంతో ట్రంప్ చివరకు అమెరికా మూలాల్ని దెబ్బతీసి సొంత దేశ ప్రతిష్టనే మట్టిలో కలిపేస్తారని అగ్రరాజ్య పౌరులు భయపడుతున్నారు. మొత్తం మీద ట్రంప్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అనడానికి లెక్కకు మిక్కిలిగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఉదాహరణలను ట్రంప్ సృష్టిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ చట్టాలంటే లెక్కలే సరి. అమెరికా రాజ్యాంగంపై అయినా గౌరవం ఉందా అంటే అది లేదు. మిగతా దేశాల ప్రజలపై ఎలాగూ కనికరం లేదు. కనీసం అమెరికన్లనైనా బాగా చూసుకుంటాడా అంటే అబ్బే అలాంటిది ఏం లేదు. ఆ విషయంలో ట్రంప్ తన తర భేదం అనేది చూపించడం లేదు. ఎవ్వరికైనా విద్వేషాన్ని విధ్వంసాన్నే బహుమతిగా ఇస్తానని నిరూపిస్తున్నాడు. అమెరికాకు మొదటి నుంచి ఓ ఫీలింగ్ ఉంది. ప్రపంచంలో తమను మించిన నాగరిక దేశం లేదనే ఆలోచనతో ఉంటుంది. అదేవిధంగా అమెరికన్లు కూడా తాము మిగతా దేశాల ప్రజల కంటే కాస్త ప్రత్యేకం అనే ఫీలింగ్తోనే ఉంటారు. అందుకు తగ్గట్టుగా ధనబలం సైనిక బలంతో ప్రపంచాన్ని ఆడించడం అమెరికా అహంకారాన్ని మరింత పెంచింది. ఇలా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనం తర్వాత కొత్త ప్రపంచ శక్తిగా అవతరించిన అమెరికా సోవియట్ రష్యా పతనంతో ఏకైక ప్రపంచ శక్తి స్థానంతోనూ తృప్తి పడలేదు. ఎప్పటికప్పుడు సొంత ప్రయోజనాల కోసం దేశాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూడ్డం, తాము అంటించిన నిప్పుని తామే ఆర్పి రాయబారం చేసినట్టుగా ఫోజులివ్వడం లాంటి పనులు చాలా చేసింది. మధ్యప్రాచ్యంపై అదుపు ద్వారా చమురు సరఫరాను నియంత్రిస్తూ అమెరికా డాలర్ బలం చెదరకుండా చూసుకుంటూ ప్రపంచ ఆధిపత్యానికి తిరుగు లేకుండా చేసుకుంది. కానీ ఇంగ్లీష్ ఛానల్ ఇది ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్లో మునిగినట్టుగా లింకన్, రూజ్వెల్ట్ లాంటి అధ్యక్షుల్ని చూసిన దేశం ట్రంప్ తిక్క గురించి తెలిసి మరీ గద్దెనెక్కించింది. అంతే, ఆ ఒక్క నిర్ణయం అమెరికా దశాబ్దాల ఆధిపత్య చరిత్రకు చెదలు పట్టిస్తుందేమోననే కొత్త ఆందోళన మొదలైంది. తమ దగ్గర తలెగరేసే దేశమే లేదని విర్రవీగిన అమెరికా గర్వాన్ని ఆ దేశ అధ్యక్షుడే పనిగట్టుకుని అణచేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ట్రంప్ మాత్రం మిగతా దేశాలతో పాటు అమెరికాకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు. చిరకాల మిత్రదేశాలైన యూరప్తో గోక్కోవడం చిన్న విషయం కానే కాదు. ఇప్పటికే అమెరికాపై నమ్మకం కోల్పోయామని EU ప్రకటించింది. ట్రంపరితనం తగ్గించుకోవాలని సెనేటర్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నా
ట్రంప్ వినిపించుకోవడం లేదు. పైగా దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మరింతగా దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. ఫ్యామిలీ క్రిప్టో బిజినెస్ కోసం పాక్ సైన్య అధ్యక్షుడికి వైట్ హౌస్ విందివ్వటాన్ని ట్రంప్ యంత్రాంగమే జీర్ణించుకోలేకపోయింది. అంతకు మించి అన్నట్టుగా ఏకంగా ఉగ్రవాదుల్ని వైట్ హౌస్ సలహాదారులుగా పెట్టుకున్నారు. తన మాట వినని వారు శత్రువులైనా మిత్రులైనా ఒకటే ట్రీట్మెంట్ అని ట్రంప్ ఇప్పటికే చెప్పకనే చెప్పారు. ఈ స్థాయిలో బరి తెగించిన అధ్యక్షుడిని కల్లో కూడా అమెరికా ఊహించి ఉండదు. కానీ ట్రంప్ అమెరికన్లకు ఎప్పటికప్పుడు కళ్లు తెరిపిస్తూనే ఉన్నారు. ఓ దశలో యుద్ధాలు ఆపి నోబెల్కు ప్రయత్నిద్దామని ఉత్సాహపడ్డ ట్రంప్ కుదరకపోవడంతో సొంత వ్యాపారాలైనా చక్కదిద్దుకుందామనే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. అయితే అందుకోసం అమెరికా ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడానికి, అంతర్జాతీయ సంబంధాల్ని పణంగా పెట్టడానికి వెనుకాడకపోవడమే అందరికీ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి పదవిలో ఉన్న ట్రంప్ ఉచిత అనుచితాలు మరిచి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే అన్ని దేశాల్ని కుదిపేస్తున్నాయి. ట్రంప్కు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. ట్రంప్ ఇప్పటికే మరిన్ని ప్రమాదకర హింట్లు కూడా ఇచ్చారు. మరికొన్ని ఆలోచనల్ని బిల్లుల రూపంలో అమెరికా కాంగ్రెస్ ముందు పెట్టారు. ఇక ఇవి కూడా ఆచరణలోకొస్తే అంతే అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పుడు ట్రంప్ను ఆపేవారెవరూ కనిపించడం లేదు. ట్రంప్ కూడా బ్రేకు లేని బుల్డోజర్లా తయారయ్యారు. కాంగ్రెస్ కు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురుదెబ్బ తప్పదని, ఆ తర్వాతే ఆయన స్పృహలోకొస్తారనే అంచనాలున్నా అవి ఎంతవరకు నిజమవుతాయి అనేది చూడాల్సింది. అలా ఎదురుదెబ్బ తగిలినా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతోనే ట్రంప్ విధ్వంసపు బండి లాగిస్తారనే భయాలు లేకపోలేదు. ట్రంప్ను చూశాక ఓ దేశ అధ్యక్షుడు ఎలా ఉండకూడదో ప్రపంచం పాఠం నేర్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. ట్రంప్ లాంటి వ్యక్తులకు రెండో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో అమెరికాకు తెలిసొస్తోంది. ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పైగా మరింతగా విజృంభిస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. తనకు అద్భుతమైన ఆలోచనలున్నాయని, అవన్నీ అమలయ్యాక అమెరికా స్వర్గంగా మారుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కానీ ట్రంప్ మాటల్ని అమెరికన్లు మాత్రం నమ్మడం లేదు. తమకు ఏ స్వర్గమూ వద్దు, ఉన్న దేశాన్ని ఉన్నట్టుగా ఉంచాలని కోరుకుంటున్నారు. అదే విషయాన్ని వైట్ హౌస్ దగ్గర కూడా నిరసనల ప్రదర్శనలు చేసి మరీ చెప్పారు. కానీ ట్రంప్ చెవులకు ఏవి వినిపించడం లేదు. ఆయన కళ్లకు నెగిటివిటీ కనిపించడం లేదు. తాను అద్భుత మేధావి, ఈ పిచ్చి ప్రపంచం గుర్తించడం లేదనేదే ట్రంప్ బాధ. ఇలాంటి వ్యక్తితో ఎలా వేగాలా అని మిగతా దేశాలతో పాటు అమెరికన్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు. కేవలం జుట్టు పీక్కోవడమే కాదు, తన తిక్కతో ట్రంప్ ప్రపంచాన్నే ముంచేస్తారనే ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.